ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్లు ఖర్చు చేస్తారట. దీనినే ఓటుకు నోటు అంటారు. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరట. దీనినే నోటుకు వేటు అంటారు. సింపుల్గా చెప్పాలంటే 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను సంతలో పెట్టి ప్రైవేటుకు అమ్మేస్తారు. ప్రజల ఆస్తులు అమ్మేయడం, అవినీతి సొమ్ముతో పక్క పార్టీ నేతల్ని కొనుగోలు చేయటం. ఇదే బాబు పాలసీ. స్కిల్ కేసులో బెయిలుపై ఉన్నారు, మద్యం కేసులో బెయిలుపై ఉన్నారు, ఫైబర్ నెట్ కేసులో బెయిలుపై ఉన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిలుపై ఉన్నారు, ఇసుక కుంభకోణం కేసులో బెయిలుపై ఉన్నారు. ఇవి కాకుండా చాలా కేసుల్లో స్టేలతో బయట తిరిగేస్తున్నారు మన బాబు గారు. అధికారం రాగానే తనపై ఉన్నటువంటి కేసుల ఫైళ్లన్నీ కట్టగట్టి కరకట్ట కింద పాతేశారు. కానీ ఓటుకు నోటు కేసు మాత్రం ఆయన్ను వెంటాడుతోంది. ఎవరు వదిలేసినా ఆ మత్తయ్య మాత్రం బాబును వదిలిపెట్టడం లేదు. బాబు అరాచకాలను, ఓటుకు నోటు వెనుక బాబు కుట్రలను, ఆ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి వ్యవస్థలను వాడుకున్న విధానాలను క్లియర్గా ఓ లెటర్లో రాసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఒకవైపు 5,000 కోట్లు ఖర్చు పెట్టి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను డెవలప్ చేయలేమంటున్న బాబు నాడు ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి ఓటుకు నోటు కింద కోట్లాది రూపాయలు కుమ్మరించడానికి సిద్ధమయ్యారు. అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఆగిపోయింది. కానీ చంద్రబాబు కొనుగోళ్లు మాత్రం ఆగలేదు సార్. ఆ తరువాతే వైఎస్ఆర్సీపీ జెండాతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. బాబుగారి కొనుగోళ్ల కహానికి సాక్ష్యంగా నిలిచినటువంటి ఆ వరల్డ్ ఫేమస్ వాయిస్ ఒకసారి విందాం. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu garu wants to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Man, all they briefed me. Yes, sir. I am with you. Don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, will honor. Yeah, right, sir. And freely you can decide. No problem at all. Okay, sir. That is our commitment. We will work together. No problem. Right. Thank you. Welcome. Thank you. Thank you. Right. ఇప్పటి వరకు ఆయన వాయిస్ అది ఆయనదేనా అన్న విషయం, అవునా కాదా అన్న విషయం ఆయన చెప్పరు. ఆయనే ఈ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు అవునా కాదా అన్న విషయం వ్యవస్థలు కూడా చెప్పవు. కానీ మత్తయ్య ఉన్నాడు కదా ఈ కేసులో, ఆయనైతే మాత్రం వదిలిపెట్టడం లేదు. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చాలా అంశాలతో కూడినటువంటి ఒక లెటర్ రాశాడు. బ్రీఫ్డ్ బాబు భాగోతం ఇది అంటూ ఆ లెటర్లో అనేక అంశాలు పొందుపరిచారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే ఒకే ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సిద్ధమైపోతాయి. దానికి పీపీపీ విధానం కావాలి. దీనికి మాత్రం ఏ విధానమో మీకు తెలుసు కదా, సూట్ కేసు విధానం కావాలి. ఇంత దారుణం. ఆ లెటర్లో ఏముందని చూస్తే చాలా అంశాలు, మనం వ్యవస్థల్ని మేనేజ్ చేశారు చంద్రబాబు అని మత్తయ్య రాసినటువంటి లేఖలోనే ఉంది. ఈ విషయం పైన మరీ లోతుగా నేను వెళ్ళలేను, తెలుసు కదా మీకు, మరీ లోతుకెళ్తే ఏమవుతుందనేది. కాబట్టి మరీ లోతుగా మనం వెళ్ళలేం. కానీ మత్తయ్య రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలను మాత్రం చర్చిద్దాం. వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, కిడ్నాప్లకు పాల్పడ్డారు, అజ్ఞాతంలో ఉంచారు, చాలా విషయాలు ఉన్నాయి. బ్రీఫ్డ్ బాబు భాగోతం అంటూ ఆయన రాసినటువంటి లెటర్లోని అంశాలను, ప్రధానమైన అంశాలను ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, మీరు చాలా బాగా గమనించాలి ఈ పాయింట్లు. ఆ లెటర్లో ఉన్నటువంటి పాయింట్స్ చాలా కీలకం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామికవాదిగా, శాంతిదూతగా తనను తాను అభివర్ణించుకుంటూ అవతలి వాళ్ళని బాబాయి గొడ్డలని మీరు ఏదైనా అడగండి అదే ఆన్సర్ చెప్తూ ఉంటారు. కానీ ఆయన దొరికింది ఇది ఒకటే. స్టేల్పై ఉన్నటువంటి కేసులు కూడా చాలా చెప్పాను, అలాగే బెయిల్పై ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. కానీ మాట్లాడేటటువంటి మాటలు శాంతిదూతలా వినిపిస్తూ ఉంటాయి. కానీ శాంతిదూత గురించి మన మత్తయ్య గారు ఏం చెప్పారనేది కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను. ఓటుకు కోట్లు కేసులో బాబే కీలక నిందితుడు. స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. ఈ స్టీఫెన్సన్ను ఒప్పించి ఆయనతో కానీ అనుకూలంగా తాము పెట్టినటువంటి అభ్యర్థికి ఓటేస్తే 5 కోట్లు ఇస్తామనేది.
ఒక్క ఓటుకు 5 కోట్లు బాబే ఆఫర్ చేశారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను తరలించారు. పోలీసులకు దొరకకుండా అంటే కేసు నమోదైన తరువాత ఈ కేసులో పట్టుబడి బ్రీఫ్డ్ మీ ఆధారాలు బయటపడి సీసీ కెమెరాల్లో విజువల్స్తో పాటు దొరికిపోయిన తర్వాత ఎక్కడ మత్తయ్య నిజం చెప్పేస్తాడని ఆయనకి పోలీసులకు చిక్కకుండా ఆయన్ని లోకేష్ గారు తరలించారట. ఇప్పుడు ఈ విషయం చెప్పాను అనుకోండి, ఈ విషయం చెప్పిన వాళ్ళైనా సరే లేదా ఈ విషయం పైన కాసేపట్లో మాట్లాడబోతున్నారు కదా ప్యానెల్లో కూర్చొని ప్యానలిస్టులైనా సరే, ఎప్పుడు ఏ క్షణం ఎవరిని తీసుకెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. సవీంద్రారెడ్డిని తీసుకెళ్లారు మఫ్టీలో వచ్చి పోలీసులు, హైకోర్టు చివాట్లు పెడితే ఉదయానికల్లా వదిలేశారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పుడు తారక్ గారి విషయం కూడా చర్చలో ఉంది, చూద్దాం. లోకేష్ కిలారి రాజేష్ నన్ను 6 నెలలు నిర్బంధించారు. అత్యంత సన్నిహితుడైనటువంటి కిలారి రాజేష్ లోకేష్ ఇద్దరు కలిసి 6 నెలల పాటు కళ్లకు గంతలు కట్టి మరి చీకటి గదిలో నిర్బంధించారని ఆయన లెటర్లో క్లియర్గా ఉంది. నెక్స్ట్, బాబు లోకేష్ ఏబీవి అంటే ఏబి వెంకటేశ్వరరావు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్. మనం ఇప్పుడు ప్రజాస్వామికవాదిగా పొగుడుతూ ఉంటాం కదా, వారే లేకపోతే అసలు ఈ దేశం ఏమైపోతుంది, ఈ రాష్ట్రం ఏమైపోతుందని అనుకుంటూ ఉంటాం కదా, ఆ ఏబి వెంకటేశ్వరరావు గారట. ఆయన రాసిన దాంట్లో ఉన్నది చెప్తున్నాను సార్. బాబు లోకేష్ ఏబీవీని నిందితులుగా చేర్చి విచారించాలి. సుప్రీంకోర్టు లేదంటే మరేదైనా హైకోర్టులో విచారణ చేపట్టాలి. బాబు ఆడియో రికార్డు ఫోరెన్సిక్ నివేదికపై విచారణ జరపాలి. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దానిపై విచారణ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని మనం అనుకుంటాం సరే, చంద్రబాబు నాయుడు గారిని మీదేనా అంటే నాది కాదని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. వాట్ ఐఎమ్ సేయింగ్, నా ఫోన్ ఎలా ట్యాపింగ్ చేస్తారని మాత్రమే మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసీఆర్ కేటీఆర్పై నాతో ఫిర్యాదు చేయించారు. కీలకమైనటువంటి పాయింట్. వ్యవస్థలను మేనేజ్ చేశారు. కనకమేడల దమ్మాలపాటి సహకరించారు. కనకమేడల గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు, దమ్మాలపాటి ఏజీ అయ్యారు. సహకరించినందుకేమో మరి నాకు తెలియదు ఆ విషయం. మరి ఆ విషయంతో అయ్యారా వేరే విషయాలతో మనకు సంబంధం లేదు. కానీ ఆ 2 పేర్లు మాత్రం వినిపిస్తుంది. ఒకరేమో ఎంపీ ఉన్నారు, ఒకరేమో ఏజీ అయ్యారు. ఇది ఇంత దారుణంగా ఉంది. రైట్, ఇప్పుడు మిగతా విషయాల్లోకి వెళ్దాం. ఈ 5 కోట్ల రూపాయల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రధానమైన అంశం ఈరోజు మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు కాబట్టి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినా బాబు గారి తీరు మారలేదు కదా. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఏపీలో మళ్ళీ అదే సంత బేరాలు మొదలుపెట్టారు కదా. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లో కొన్నారు కదా. అలా కొనడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయి ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను సార్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దేశంలోనే రిచెస్ట్ సీఎం ఇలాంటి అక్రమాలు ఎన్నైనా చేయగలరు, ఎంతమందినైనా కొనగలరు, ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టగలరు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం కట్టలేరట. 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరట. పేదవాడి వైద్య విద్యను, పేదవాళ్ల ఆరోగ్యాన్ని పావలా ₹1 అమ్మేస్తారట. బినామీలకు 5,000 కోట్ల విలువైన ఆస్తులను ఎకరం రూపాయి లెక్కన దోచిపెడతారట. పీపీపీ ముసుగులో 1,000 కోట్ల అవినీతి సొమ్ము వెనకేసుకుంటారట. అలాంటి అవినీతి సొమ్ముతో ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రజాస్వామ్యాన్ని చంపడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారట. 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేం, పీపీపీ విధానమే పర్ఫెక్ట్ విధానం అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు. పీపీపీ కింద మెడికల్ కాలేజీలు నిర్మిస్తారట. నిర్మించి నిర్వహించి వాళ్ళు 33 ఏళ్ల తరువాత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తారట. బాగా అర్థమైంది కదా మీకు? ఎలా ఉందో చూడండి. వైఎస్ఆర్సీపీలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందట. మరి జగన్మోహన్ రెడ్డి మీరు 40 ఏళ్ళ నుండి ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు. అందరూ మీలాగే ఉంటారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే 6 మెడికల్ కాలేజీలు కట్టి 5 మెడికల్ కాలేజీలను అడ్మిషన్లకు రెడీ చేసి సిద్ధం చేశారు. అంటే 11 కాలేజీలు సిద్ధమయ్యాయి 5 ఏళ్లలోనే. మీకు 23 ఏళ్ళు ఎందుకు పడుతుంది? చేసే పాపం చేస్తూ, చేసే అవినీతి చేస్తూ, చేసే దోపిడీ చేస్తూ బాబు గారు చెబుతున్నటువంటి అబద్ధాలు ఇవి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పీపీపీ మోడలే పర్ఫెక్ట్ మోడల్ అని మీరు అనుకుంటే అమరావతి నిర్మాణం కూడా ప్రైవేట్ వాడి చేతిలో పెట్టచ్చు కదా. వైఎస్ఆర్సీపీలా కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందంటున్నారే. పోలవరం కట్టడానికి దశాబ్దాల కాలం పడుతోందని దాన్ని కూడా ప్రైవేట్ వాడి చేతిలో పెట్టేస్తారా చెప్పండి సార్. ఇది మన బాబు గారు మనకిస్తున్నటువంటి వివరణ. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు నాగమణి గారు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు. సార్ పురుషోత్తం రెడ్డి గారు,
ఓటుకు నోటు కేసుకు సంబంధించి చాలా కాలంగా కొంత సైలెన్స్గా ఇది ఉన్నప్పటికీ కూడా మత్తయ్య రాసినటువంటి సిజేఐకి రాసినటువంటి లేఖతో మరొకసారి చర్చ అయింది. అయితే ఆ చర్చ అయితే అయింది కానీ దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక ఎమ్మెల్యేను కొనడానికి ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఖర్చు చేస్తే 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అనేటటువంటి ఒక చర్చ మొదలైంది. ఈ కొనుగోళ్లు చేయడానికి పెట్టే ఖర్చులో ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను కూడా కొన్నారనుకోండి, అది వేరే విషయం. ఈ కొనుగోళ్లు చేసేదానికి పెట్టే ఖర్చుని మెడికల్ కాలేజీలు పెడితే ఎన్ని జీవితాలు బాగుపడతాయి సార్? ఈ రాష్ట్రం ఎంత బాగుపడుతుంది సార్? ఈశ్వర్ గారు, బేసిక్గా మీరు ప్రస్తావించినట్టు ఓటుకు నోటు కేసు ఒక అంశం. 2, ప్రతి ప్రభుత్వ ఖర్చుని ఎందుకు మెడికల్ కాలేజీలతో పోల్చుకుంటున్నారు? ఓకే, మెడికల్ కాలేజీలు అనేది ప్రజల అవసరాల కోసం నిర్మిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్గా వాడే హెలికాప్టర్లు, ఇంకా ప్రతిదీ పోల్చుకుంటారు ప్రజలు. ఎందుకు పోల్చుకుంటారు అంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మెడికల్ కాలేజీలు పీపీఏ మోడల్లో తీసుకొచ్చాము అంటే వారు చెప్పిన రీజన్ 2. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో 17 మెడికల్ కాలేజీలో దాదాపు 9 పూర్తి అయిపోయినాయి, ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. 6 ప్రారంభించేసారు, ఇంకొక 3 సిద్ధంగా ఉన్నాయి, ఇంకొక 8 వివిధ దశల్లో ఉన్నాయి. దీనికి పూర్తి చేయాలంటే 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతటితో ఆగదు. ప్రతి ఏటా దాదాపు 1,500 కోట్ల రూపాయలు దీని మీద ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుంది. దీన్ని వెచ్చించడానికి సాధ్యం కాలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నామని అర్థం వచ్చేట్టుగా వారు మాట్లాడారు, నేరుగానే మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే, ప్రభుత్వం 4,500 కోట్లు ఇప్పుడు పూర్తి చేయడానికి ఖర్చు పెట్టాలి, మరియు సంవత్సరానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఎక్కడవనే చర్చ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తర్వాత ఈ అన్ని పోలికలు వస్తాయి. దీనికి అంత ఖర్చు పెట్టగలేంది, దానికి అంత ఖర్చు పెడితే ఏమవుతుంది? బహుశా ఆ కేసులో వాళ్ళ ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు, ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు, లేదా మీకు సౌకర్యం వచ్చి ఉండొచ్చు. కానీ ఈ 1000 కోట్లు ఖర్చు పెడితే కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాథమిక వైద్యాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఉచితంగా పొందుతారు కదా. లక్షలాది మంది ప్రజలు పొందే ఉచిత సౌకర్యాన్ని కోసం 1000 కోట్లు పెట్టడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత కాదా అన్నది ఈరోజు ప్రశ్నార్థకంగా ముందుకు వస్తుంది. ఈశ్వర్ గారు ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డబ్బులు లెక్క కట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆషామాషిగా ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మెడికల్ కాలేజీని 150 సీట్లతో ఎంబీబీఎస్ సీట్లు, బహుశా అవకాశం ఉంటే 25 నుంచి 30 దాకా పూర్తి అయితే పీజీ సీట్లు వస్తాయి. అంటే 17 కాలేజీలకు వస్తే 2,500 ఎంబీబీఎస్ సీట్లు వస్తే దీంట్లో 50% ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించారు. 20 లక్షల రూపాయల వార్షిక ఫీజు లెక్కేశారు. అట్నే పీజీ సీట్లు కూడా వస్తాయి. మొత్తంగా లెక్కేస్తే ఈశ్వర గారు 300 నుంచి 400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి వస్తుంది ఈ ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా. మిగిలిన 1,250 సీట్లను ఉచితంగా పేదలకు ఇవ్వచ్చు, సాధారణ మెరిట్ విద్యార్థులకు ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వం యొక్క ఖర్చును కూడా కొంత మేరకు బీట్ చేయడానికి అవకాశం వచ్చే ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే 400 కోట్లు పెడితే ఇంకా పెట్టాల్సింది మహా అంటే ఇంక 700-800 కోట్లేరు కదా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది, అంత పెట్టలేదా ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు 57 లక్షల రూపాయలు పర్ ఎంబీబీఎస్ సీటు ఎన్ఆర్ఐకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది, ఇంకా జీవో రావాల్సి ఉంది. ఇది కానీ లెక్క కడితే ఈశ్వర్ గారు దాదాపు 1000 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా. ఇంకా ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు అంటున్నా నేను. ప్రభుత్వమే దీనికి 1000 కోట్లు వచ్చేటప్పుడు మీరు 57 లక్షలకే కన్ఫర్మ్ చేసుకుందాం కాసేపు, జగన్ గారు ఇచ్చిన 20 లక్షలు పక్కన పెట్టి మీరు 57 లక్షల రూపాయలు ఒక ఎంబీబీఎస్ సీటు 50% ఆఫ్ సీట్స్ ని మీరు ఎన్ఆర్ఐలకి ఇస్తే కుడియడంగా ఈ 1000 కోట్లు వస్తుంది కదా ప్రభుత్వానికి. మళ్ళీ ఇంకా ప్రైవేట్ వాడు ఎందుకు, ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. మీ లాజిక్ ప్రకారం తీసుకున్నా కదా ప్రభుత్వం 1000 కోట్ల నుంచి 1,500 కోట్లు ప్రతి ఇయర్ ఖర్చు పెట్టాలంటున్నారు కదా. మళ్ళీ 1000 కోట్లు తిరిగి ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా మీకు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ వాడు పాత్ర ఏంటి? నిర్వహణ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రభుత్వమే చేయొచ్చు కదా మీ లెక్క ప్రకారం కూడా. స్థూలంగా చూస్తే ఈశ్వర్ గారు, ప్రభుత్వం యొక్క ప్రాథమిక వైద్యానికి ఈరోజు తిరుపతిలో రూయా హాస్పిటల్ ఉంది, 100 మంది రోజు వస్తారు, సంవత్సరానికి లక్షల మంది వస్తారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పేదలు వైద్యానికి లక్షలాది మంది వస్తున్నప్పుడు మీరు ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచుతామంటున్నారు. ఆరోగ్యశ్రీ పేరు కాకుండా ఇంకో పేరుతో 25 లక్షలు పెంచితే ఈ ప్రాథమిక వైద్యం ఇక్కడ ఉచితంగా పొందుతున్నటువంటి పేద ప్రజలు రేపు ఆరోగ్యశ్రీకి ఆ రోగాలకు వెళ్తే ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడానికి. మళ్ళీ ఇవంతా కూడా ప్రైవేటు హాస్పిటల్గా ఎవరైతే నడుపుతున్నారో పీపీపీ మోడల్లో వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది.
అదే గవర్నమెంట్ నడుపుతూ ఉంటే రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. కట్టాల్సిన ఇప్పుడు మీరు 1000 కోట్లు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారే, అవును. రేపు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అది ఈ పేమెంట్ సీట్లని ఇచ్చేసి మీరు 1000 కోట్లు వాళ్ళకి, ఈ 1000 కోట్ల రూపాయలు రాదు ప్రభుత్వానికి. ఇప్పుడు పేమెంట్ సీట్లో 1000 కోట్లు వాళ్ళకే పోతుంది. అంతే వసూలు చేస్తారా ఎక్కువ చేస్తారా తెలియదు. రెండోది ఇంపార్టెంట్ పాయింట్, రేపు 25 లక్షల వరకు ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఎవరు చెల్లించాలి? ప్రైవేట్ వాళ్ళకి. అదేదో మీరే తీసుకోవచ్చు కదా, కానీ ప్రభుత్వానికి బడ్డన్ తగ్గుతుంది కదా అన్నిటికన్నా. ఇప్పుడు ఏం చేశారంటే సార్, ఇందులో ప్రధానమైంది కొంచెం ఇది వివరంగా ప్రజలకు మీలాంటి వాళ్ళే చెప్పాలి. ఈ సెలెక్ట్ పేషెంట్స్ ఎవరైతే ప్రధానమంత్రి జన్ యోజన ఆరోగ్య యోజన ఉందో వాళ్ళు కానీ, ఆ లబ్ధిదారులు, ఆ కార్డ్స్ కలిగిన వాళ్ళు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కానీ, వీళ్ళకి 70% పడకలు ఉంటాయి. 100లో 70 పడకలు వీళ్ళకి ఇస్తారు. 30 ఆ ప్రైవేటు పీపీపీ మోడల్ నడుపుతున్న ప్రైవేటు వ్యక్తి చేతిలో 30 బెడ్స్ ఉంటాయి. ఈ 30 బెడ్స్కి ఎంత ఫీజు అయినా వసూలు చేసుకోవచ్చట. అందులో ఉన్నటువంటి టెండర్ నోటిఫికేషన్లో ఉన్న అంశం. ఈ 30 బెడ్లకి అతను ఎంతైనా ఫీజు వసూలు చేయొచ్చు. పైగా ఈ 70 సీట్స్ ఉన్నాయి కదా, 70 పడకలు ఉన్నాయి కదా, ఈ 70 పడకలకి సంబంధించి వాళ్ళకి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కానీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద కానీ మొత్తం బిల్లులు కూడా చెల్లిస్తుంది ప్రభుత్వమే. అంటే ఆ 30% బెడ్స్ వల్ల ఆదాయమే, ఈ 70% బెడ్స్ వల్ల ఆదాయమే. ఎవరి కోసం ఇవంతా చేస్తున్నాం మనం? ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ లో 70% వచ్చే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ వాళ్ళకే వెళ్తుంది. అవును. పైపెచ్చు 1250 ఎంబీబీఎస్ సీట్లు మన భాషలో చెప్పాలంటే అమ్ముకుంటారు. పీజీ సీట్లు సగం అమ్ముకుంటారు. దాని ద్వారా ఒక 1000 కోట్లు వస్తుంది, జీరో వస్తుంది. నేనంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు భారం కాబట్టి మేము ఇచ్చామంటున్నారు. ఎట్లా భారం అవుతుంది మీకు? ఇన్ని మార్గాలు కనపడుతున్నప్పుడు. రెండోది 25 సీట్లు ఎన్ఆర్ఐకి మనకు వాళ్ళకి బెడ్లు వాళ్ళు కేటాయిస్తారు అనుకోండి ఈశ్వర్ గారు, డబ్బులు తీసుకొని పేమెంట్ ఇచ్చే డబ్బుల ద్వారా ఇచ్చే బెడ్లు ఎట్లా నిర్వహిస్తారో ప్రైవేట్ హాస్పిటల్స్, ఈ ప్రధానమంత్రి లేదా దేశంలో మన స్కీమ్స్ ద్వారా వచ్చే వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారో ఏ ప్రైవేట్ వాడికి మేము అర్థం అవుతుంది. అంటే పేమెంట్ సీట్లకి ఎట్లా ట్రీట్మెంట్ వస్తుందో లేదా కూడా అర్థం అవుతుంది. కాబట్టి అటు స్కీమ్స్ ద్వారా వచ్చేది, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ఆర్ఐ ద్వారా వచ్చేది, ఇంత డబ్బులు మనకు కనపడుతున్నప్పుడు మీకు భారం ఎట్టవుతుంది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 20 లక్షలు పెడితే తక్కువ రేటుతో కొంతమందికి తీసుకుంటారు, మిగతా 50% ఉచితంగా వస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే జగన్ గారి దూరదృష్టి ఇదే. ఈ 75% సీట్లను 100% ఈ స్కీముల ద్వారా వచ్చే బెడ్లుగానే ఉంటే దానికి ఇంకా అదనంగా వచ్చేస్తుంది డబ్బు. నిర్వహణ అనేది ప్రభుత్వానికి భారం కూడా కాదు. కాబట్టి భారం కాదు, బాధ్యత ఉంటుంది. లక్షలాది మంది ప్రజలకు ఉచితంగా ప్రాథమిక వైద్యం వస్తుంది, ప్రభుత్వానికి భారం పోతుంది. వీళ్ళందరూ ప్రభుత్వానికి భారం అవుతారు. కానీ బహుముఖ వ్యూహంతో జగన్ గారు తీసుకొచ్చిన దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేస్తారు, లబ్ధి పొందుతారు, మంచి వైద్యం రాదు. అన్నిటికన్నా మించి మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఎక్కడ ఏ ఖర్చు ప్రభుత్వం పెట్టినా దీనికి ఎందుకు బెటరు, అది ఓటుకు నోటు కేసా ఇంకోట ఫ్లైట్ లో ఏదొచ్చినా దీన్ని పెట్టచ్చు కదనే క్వశ్చన్ వస్తుంది. దీని ప్రభుత్వం ఎప్పటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కరెక్ట్, రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఈనాడు దినపత్రిక జగన్ బెయిలుపై విడుదలై 12 ఏళ్లు గుర్తు చేస్తున్నారు. ముందుకు కదలని విచారణ అంట. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే. వైకాపా అధినేత అక్రమాస్తుల కేసులో కనిపించని పురోగతి. మరి రామోజీరావు గారి ఆత్మకు స్కిల్ కేసులో ఏమన్నా పురోగతి కనిపించిందా తెలీదు. మద్యం కేసులో ఏమన్నా, చంద్రబాబు నాయుడు గారి మద్యం కేసు, దాంట్లో ఏమైనా సరే ఆయన నిందితుడిగా ఉన్నారు, దాంట్లో ఏమన్నా పురోగతి ఉందో లేదో తెలియదు. ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక కుంభకోణం కేసు, వీటన్నిటిపైన బెయిలుపైనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవి కాకుండా 19 స్టేలు తెచ్చుకున్నారని ఆ రోజు దేశమే కోడై కూసింది. దేశం అంటే భారతదేశం, తెలుగుదేశం కాదు, కోడై కూసింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు రాసుకుంటూ ఏం చెప్పాలనుకుంటున్నారు? వీటన్నింటికంటే ప్రధానమైంది ఓటుకు నోటు కేసు. ఈరోజు గుర్తుకొస్తోంది జనానికి. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరు, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, పక్క రాష్ట్రం ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. ఇదేం పాలసీ? హలో సార్, చెప్పండి సార్. హలో సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈశ్వర్ గారు, ప్లీజ్. ఇప్పుడు నేను దేని మీద రెస్పాండ్ కావాలో ఫస్ట్ మీద అంటారు? ఎస్ ఓటుకు నోటు కేసు చెప్పండి సార్. ఓటుకు నోటు కేసు అందరికీ తెలిసిందే. అది ఎంత
పబ్లిక్గా ఇరుక్కున్నా కూడా ఆయన ఏ విధంగా బెయిల్ మీద దాంట్లో ఆ కేసులో కూడా ఇన్వాల్వ్ కాకుండా అతను ఏ విధంగా ఎస్కేప్ అయినాడు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా నేను ఈరోజు మీతో కనెక్ట్ కావడానికి కూడా నిన్న ఈరోజు శాసన మండలిలో హెల్త్ మినిస్టర్ కానీ అలానే సీఎం కానీ మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద చాలా అసభ్యంగా కూడా మాట్లాడినారు. మీరు కనుక అవకాశం ఇస్తే దాని గురించి ఒక 4 మాటలు మాట్లాడిన తర్వాత నేను మీతో ఆ విషయం గురించి మాట్లాడచ్చా? మాట్లాడండి. సో యాక్చువల్గా ఎంత నిస్సిగ్గుగా ఈరోజు హెల్త్ మినిస్టర్ మాట్లాడినటువంటి తీరు ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించి చాలా అసభ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఒక సొసైటీ అంటే ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ డెవలప్ అవుతా ఉంది అంటే అందరికీ కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా అందరికీ కూడా సక్రమంగా అందినప్పుడే ఆ సొసైటీ కానీ ఆ స్టేట్ కానీ ఆ కంట్రీ కానీ బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతారు. మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేర్ తీసుకున్నారో ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చినారో అందరికీ తెలుసు. ఒక గవర్నమెంట్ కాలేజీ అన్నది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నది స్టార్ట్ చేయడం అని అంటే అదొక పెద్ద ఒక వ్యవస్థ. అంటే దానికి సంబంధించి బడ్జెట్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రన్ చేయడం కానీ రెగ్యులర్గా రెగ్యులర్ అండ్ సీనియర్ డాక్టర్స్ని మెయింటైన్ చేయడం కానీ ఫ్రీ ఓపీ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఒక మెడికల్ కాలేజీ అన్నది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అన్నది ఒక వ్యవస్థలాగా రన్ అవుతుంది. ఏ గవర్నమెంట్కైనా ఒక టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కనుక స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళకి ఒక పెద్ద అచీవ్మెంటే. అట్లాంటిది ఈరోజు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మాట్లాడినటువంటి తీరు ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ కాదు, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నేషనల్ పాలసీలో భాగంగా అవన్నీ స్టార్ట్ చేస్తున్నారంటారు. నేను ఇక్కడ ఒక విషయం కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఎంత వెటకరంగా మాట్లాడినారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ లేదు అని. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలనే ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ రోజు నేషనల్ వైడ్గా 157 కొత్త కాలేజీలు స్టార్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా అతను తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉండింది. ఆ విధంగా అతను టోటల్ టెన్యూర్లో కూడా 14 సంవత్సరాల పాటు అతను అధికారంలో ఉంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా అతను తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం కూడా చేయలే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చుకున్నాడే కానీ. అట్లాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే 17 కాలేజీలు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కనీసం అప్రిషియేట్ చేయకపోగా అత్యంత దారుణమైన భాషని ఈరోజు మంత్రులు కానీ వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటే కొంత బాధ అనిపించింది. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 5 ఇయర్స్లో బిల్డింగ్స్ కంప్లీట్ చేయలేదు, కాలేజెస్ స్టార్ట్ చేయలేదు, అడ్మిషన్స్ స్టార్ట్ చేయలేదు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మొదటి 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2020లో 4 కాలేజెస్కి జీవో ఇచ్చినారు, 21లో 12 కాలేజీలకు జీవో ఇచ్చినారు, 22లో 1 కాలేజీకి మొత్తం 17 కాలేజీలకి జీవో ఇచ్చి 23లో 5 కాలేజీలు ప్రారంభించగలిగి ఒక షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసినటువంటి అన్నింటినీ కూడా తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా మొత్తం 8,480 కోట్లు ఖర్చు అవుతుంది, ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. ఇది ఖర్చు పెట్టాలా అంటే 22 సంవత్సరాలు కావాల్సి వస్తుంది, అందుకని మేము పీపీపీ మోడల్లోకి వెళ్ళామంటున్నారు. నేను ఒక విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద 2000 ఈ జీవోలన్నీ తీసుకొచ్చిన తర్వాత 17 కాలేజీలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చినాడు. 2023కి 5 కాలేజీలు ప్రారంభిస్తాం, 25కి 5 కాలేజీలు ప్రారంభిస్తాం, 26కి 7 కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పిన మాట ప్రకారం 2023లో 5 గవర్నమెంట్ కాలేజీలను కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్లోకి తీసుకొచ్చి అడ్మిషన్స్ చేసినారు. అదేవిధంగా 25లో ఇంకొక 5 కాలేజీలు చేయాల్సి వస్తే ఒక కాలేజీని అడ్వాన్స్గానే పాడేరు కాలేజీని 24కి అడ్మిషన్స్ కూడా తీసుకొని వచ్చి టోటల్గా ఈరోజు 6 కాలేజీలు తీసుకొని వచ్చి మిగతా కాలేజెస్ అన్నింటినీ కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని అనుకుంటే 45,975 స్కూల్స్ని రీఫార్మ్స్ చేసి 3 సంవత్సరాల్లో కేవలం 3 ఫేసెస్లో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి 10,778 ఆర్బీకేలు కానీ, 15,000 సచివాలయాలు కానీ, 10,332 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ, 1,140 పిహెచ్సీలు కానీ, 560 యూహెచ్సీలు కానీ, ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం 25కి 5 కాలేజీలని, 26కి 6 కాలేజీలని కంప్లీట్ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఈ 6,000 crores మేము ఖర్చు పెట్టలేమని చెప్పినారు కదా. ఇక్కడ నేను ఒక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మన స్టేట్ బడ్జెట్ 3 lakh crores 3 లక్షల కోట్లు, దాంట్లో 6,000 కోట్లు అన్నది
కేవలం 2% మాత్రమే మనకు 3 లక్షల కోట్లలో ఉంటుంది. 2% ఒక్క సంవత్సరం కూడా ఖర్చు పెట్టబాకండి, 5 ఏళ్లలో ఖర్చు పెట్టండి, లేదా ఇంకొక సంవత్సరం కూడా ఎక్స్ట్రాగా వేసుకొని మీరు ఒక బడ్జెట్ వేసుకొని దీన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సంవత్సరానికి ఒక 2 కాలేజీలు లేక 5 ఏళ్లలో మనకు అన్ని 10 కాలేజీలు కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా 1 lakh crores అమరావతికి ఖర్చు పెడతామన్న వాళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఈ టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని మన చేతుల్లోనే ఉంటాయి కదా. ఎంతో మంది 23 ఏళ్ళు పడుతుందంటే కదా మీలా కడుతూ పోతే, వాళ్ళు మొత్తం పేద విద్యార్థులు మీలాగా కడుతూ పోతే 23 ఏళ్ళు సమయం పడుతుందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం 2023వ సంవత్సరానికి 5 కాలేజీలు కంప్లీట్ చేస్తానని చెప్పి చేసినారు. 25వ సంవత్సరానికి 5 కాలేజీలు కంప్లీట్ చేస్తున్నారు. వాటిల్ని ఆల్మోస్ట్ 80% దాకా తీసుకొచ్చినారు. 26కి మిగతా 7 కంప్లీట్ చేస్తారు. ఒక షెడ్యూల్, ఒక మాట చెప్పి ఆ మాట చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఫైనల్గా ఒక్క పాయింట్ చెప్తాను ఈశ్వర్ గారు. ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే 6 గవర్నమెంట్ కాలేజెస్ని 17లో 6 గవర్నమెంట్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినారు. మేము వాటి జోలికైతే ఇంకెళ్ళము, అవి గవర్నమెంట్ సెక్టర్లో రన్ అవుతాయి. ఇంకొకటి ఉంది పిడుగురాళ్ళ, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కాబట్టి దాని జోలికి కూడా వెళ్ళము. మిగిలిన 10 కాలేజీలు వీటన్నింటినీ కూడా పీపీపీలోకి తీసుకొని వస్తాము. వాటి మీద మేము ఖర్చు పెట్టలేము, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు కావాలా, మేము ఖర్చు పెట్టలేము, పీపీపీ మోడల్లోకి వెళ్తున్నామని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఇంకొకటి కూడా ఒక వెటకారంగా మాట్లాడిన మాట ఏంటంటే పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి అయితే 95% పనులు పూర్తి చేసుకున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి 95% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. కేవలం 47% స్టాఫ్ ఉన్నందువల్ల మేము దాన్ని స్టార్ట్ చేయలేకపోయినాం. ఈరోజు దాన్ని పీపీపీ మోడల్లోకి ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు పదే 95% పనులన్నీ కూడా పులివెందుల్లో కంప్లీట్ అయినాయని చెప్పి ఈరోజు 4 సందర్భాల్లో మాట్లాడినాడు. ఇక్కడ 95% పీపీపీ ఈ పనులన్నీ కూడా పూర్తయితే, సివిల్ వర్క్స్ అన్ని కూడా పూర్తయితే మీకు 47% స్టాఫ్ ఉన్నారన్నారు. స్టాఫ్ కావాలంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ని ఫిల్ చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇస్తే జస్ట్ 2 డేస్లో కూడా ఆ స్టాఫ్ని మనకు ఫిల్ఫిల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. స్టాఫ్ మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? చేయడం అనేది ఒక నోటిఫికేషన్, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయీస్ అవుతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండాలి. అదే ప్రైవేట్ కాలేజ్కి అయితే యాజ్ యూజువల్ గా ఇది క్లియర్ గా జనానికి చిన్న పాయింట్స్ చెప్పాలి, అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు క్లియర్ గా చెప్పండి. గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఫిల్ చేయాలంటే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? ఖచ్చితంగా అవుతారండి. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే, అదే ప్రైవేట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ స్టాఫే అవుతారు. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే సార్, ప్రైవేట్ కాలేజ్ అయితే ప్యూర్లీ ప్రైవేట్ స్టాఫ్. వాళ్ళు అసలు ఇక్కడ ఉంచుకోరా లేదా కేవలం టెంపరీగా స్టాఫ్ ని బయట ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి రిజిస్టర్ లో పేర్లు రాసుకొని కూడా చాలా మంది ఆ కాలేజెస్ కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. రైట్. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు దక్కి చిన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, వెనుకబడిన వాళ్ళకి ఉద్యోగాలు దక్కుతాయా సార్? 100% ఉండేదండి. అదే రిజర్వేషన్లు ప్రైవేట్ కాలేజీలో అమలు అవుతాయా సార్? తీసుకొని వస్తున్నానండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉండవండి. స్టాఫ్ని పెట్టుకోవడమే కష్టమవుతుంది. ఇక్కడ ఇది జనానికి చెప్పాలి. రెండో విషయం సార్, సారీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా సింపుల్ గా చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేసేసి జనాల్ని ఆయన ఏదో గొప్ప చేస్తున్నట్టుగా, విజన్తో ముందుకెళ్తున్నట్టుగా ప్రజల్ని భ్రమల్లో ముంచే ప్రమాదం ఉంది. సింపుల్ లాజిక్ అవునా కాదా చెప్పండి సార్. ఈరోజు కుప్పంలో 40 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రిగా 4 టర్ముగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇప్పుడు వరకు కట్టలేదు. అక్కడ ఉన్నది కేవలం ప్రైవేటు మెడికల్ కాలేజ్. అదే పులివెందులలో 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. దట్ ఈస్ విజన్, దట్ ఈస్ జగన్, దిస్ ఈస్ జగన్. సింపుల్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తేలేకపోయారు కుప్పంలో? ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తున్నాను సార్. అవును, ఇక్కడ ఒక్క పాయింట్ మీరు గమనించండి, ఎంత వీళ్ళ మధ్యలో కుట్ర ఉందన్నది మీకు అర్థమవుతుంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, ఈ 10 మెడికల్ కాలేజెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో మేము ఫైనాన్షియల్గా వాటి మీద ఖర్చు పెట్టలేము, 6,000 కోట్ల దాకా అవుతుంది,
కాబట్టి వాటిని పీపీపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పే మాట చెప్పినారు. ఇక్కడ పులివెందుల కాలేజీని మీరే చెప్తా ఉన్నారు 95% కన్స్ట్రక్షన్ అంతా కూడా సివిల్ వర్క్ అంతా అయిపోయిందని మీరు చెప్పినారు. మరి అంత కంప్లీట్ అయిపోయినప్పుడు దాన్ని పీపీపీలోకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 5% మాత్రమే సివిల్ వర్క్స్ ఉన్నాయి, స్టాఫ్ ఒకటే రిక్రూట్మెంట్ లేదన్నప్పుడు దాన్ని పీపీపీలోకి ఇవ్వడం అన్నది ఎంత ద్రోహం అన్నది. కంప్లీట్ అయిపోయినటువంటి కాలేజీని కూడా పీపీపీలోకి ఇవ్వడం అన్నది చాలా ద్రోహమైనటువంటి పని. ఇది అసలు ఎవరు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ స్థాయిలో కనుకుంటే చెప్పండి సార్, చెప్పనా సార్? అదేవిధంగా ఇప్పుడు ఫీజు విషయాలకు వచ్చేటప్పుడు కూడా మన సిస్టంలోకి వచ్చేటప్పటికి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఈ 3 కేటగిరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టినారంటే 50% మనం ఫ్రీ సీట్స్ ఇచ్చిన కొన్ని సీట్స్ కనుక సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సుల్లో కనుకిస్తే ఆ కాలేజీ సెల్ఫ్ సస్టైన్ అవుతుంది, ఆ కాలేజీ ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏబీసీ కేటగిరీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో పెట్టి 50% పేద పిల్లలందరికీ కూడా ఫ్రీగా ఇస్తూ బి కేటగిరీ కింద ఒక 12 లక్షల రూపాయలు, సి కేటగిరీ కింద ఒక 20 లక్షల రూపాయలు ఫీజు పెట్టినారు. ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలు కూడా చాలా ఖర్చులు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బీసీ కేటగిరీస్ కనుకుంటే ఆ సెల్ఫ్ సస్టైన్ అయ్యే ఆ కాలేజెస్ అన్ని కూడా చక్కగా జరుగుతాయని ఆ బీసీ కేటగిరీస్ పెట్టినారు. ఇప్పుడు మీరు పూర్తిగా ప్రైవేటైజ్ చేసినందువల్ల బి కేటగిరీకి వచ్చేటప్పటికి 13,20,000 ఫీజు అవుతుంది, సి కేటగిరీకి వచ్చేటప్పటికి 39,60,000 అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫీజు. అదే సి కేటగిరీ గవర్నమెంట్ సెక్టర్లోనే కనుక రన్ అయితే కేవలం కొన్ని సీట్స్ మాత్రమే 15% సీట్స్ మాత్రమే 20 లక్షలు కంప్లీట్ అయితే ఈరోజు 39,60,000 రూపాయల లెక్కన వాళ్ళు సి కేటగిరీ సీట్స్ అమ్ముకునేదానికి అవకాశం ఉంది. ఇంత విచ్చలవిడిగా వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు అయిన తర్వాత ఫీజులు పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇంకొక ఫైనల్గా ఒక పదం కూడా చెప్తాను, అసలు ఈ పీపీపీ మోడల్ అన్నదే ఫెయిల్యూర్ మోడల్. ఎందుకంటే కంప్లీట్గా గవర్నమెంట్ సిస్టంలోనన్నా ఉండాలా లేదా కంప్లీట్గా ప్రైవేట్ సిస్టంలోనన్నా ఉండాలా. ప్రైవేట్ సిస్టంలో అన్నా ఉంటే వాళ్ళకి ఈ రోజు కాకుంటే రేపు నా పిల్లలకైనా కూడా కాలేజెస్ ఉంటాయని చెప్పి వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పీపీపీ మోడల్లో మీరు ఇచ్చిన తర్వాత దాన్ని కొంతకాలం తర్వాత మళ్ళీ గవర్నమెంట్ 30 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకుంటుందని మీరు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా దాని మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని ఏ విధంగా అద్భుతంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడానికి ప్రయత్నించరు. ఎవరు కూడా రేపు పొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత డెఫినెట్గా వీటన్నిటిని కూడా బ్యాక్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పీపీపీ మోడల్లో అటు ఇటు కానీ సిస్టమ్, అటు గవర్నమెంట్ సిస్టమ్ కాదు ఇటు ప్రైవేట్ సిస్టమ్ కాదు, మొత్తం అబ్జర్వేషన్ మేము పెట్టుకుంటామంటారు, వాళ్ళని రన్ చేయమంటారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పిండుకున్నామన్న ఆలోచన ఉంటుంది తప్ప ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని డెవలప్ చేయడానికి కానీ ఇంప్రూవ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఆలోచన కూడా ఉండవు. సో తర్వాత కంప్లీట్గా అందులో ఉన్నటువంటి పేషెంట్స్ గురించి కానీ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు కౌన్సిల్లో కూడా చాలా తీవ్రంగా కూడా వాళ్ళని చెప్పాము, పీపీపీ మోడల్ని ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదు, ఖచ్చితంగా అపోజ్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. రైట్. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీ ఊర్లో ఉన్నాయి కదా, 6 ప్రాంతాల్లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, పాడేరు, నంద్యాల. దయచేసి ఒక చిన్న పని చేయండి, మీ వాట్సాప్లో కూడా పెట్టండి. మీ ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ స్కానింగ్లకు సంబంధించినటువంటి రేట్లు, టెస్టులకు సంబంధించినటువంటి రేట్లు ఎలా ఉందో అనేది ఒక డిస్ప్లే అక్కడ పెట్టుంటారు, లేదా అడిగి తెలుసుకోండి, అవి రాసుకోండి. మీ ఊర్లో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ అదే స్కానింగ్కి అదే టెస్ట్కి ఎంత వసూలు చేస్తున్నారనేది ఒక్కసారి ఆ బోర్డు చూడండి. ఈ రెండింటినీ పక్కన పెట్టి చూడండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టా? సింపుల్, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఇది. ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది, మన బిడ్డల చదువులకు సంబంధించింది, మన భవిష్యత్తుకు సంబంధించింది. మన దగ్గర నుంచి, మన జేబుల్లో నుంచి ఉన్నదంతా లాగేయడానికి పీపీపీ అని పేరు పెట్టి ప్రైవేట్ వాడికి అమ్మేస్తున్నారు. ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ కేవలం ఇవే చూడండి, టెస్టులు, స్కానింగ్లు ఎంత రేటుకి ఇస్తున్నారు, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత రేటు ఉంది. రెండింటినీ పక్కన పెట్టి చూడండి. ఒకరిద్దరైనా ఈ ప్రయత్నం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజేసి కనీసం చైతన్యవంతులు చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు, మన మంత్రి గారు చెప్పేటటువంటి అబద్ధాలు నమ్మి డైలమాలో పడిపోకండి, కన్ఫ్యూజన్లో పడిపోకండి. వాస్తవాలను మనమే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ నాగమణి గారు, ఒక ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్లు పెడతారు మేడం. 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు ఆ తర్వాత వచ్చే ఏపీలో. వీళ్ళందరికీ 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆ 5,000 కోట్ల రూపాయలు పెట్టి మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కట్టలేరట, 10 మెడికల్ కాలేజీలను అమ్మేస్తారట.
నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే అండి. అలాగే పెద్దల విశ్లేషకుడి గారికి, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారం అండి. ఓటుకు నోటు ద్వారా అక్కడ ఎమ్మెల్సీని కొనడానికి అక్కడ నుంచి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నామండి. ఓటుకు నోటు ద్వారా ఆ వేళ అక్కడ నుంచి పారిపోవడానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నుంచి చేసి మన ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టి అమ్మేసి వచ్చేసాడు 10 సంవత్సరాలు మనకి. అవును, అక్కడ రాజధాని ఉండగా కూడా. అవును. దాని నుంచి మనం ఎంత నష్టపోయామో మనకు తెలుసండి. ఈయన స్వార్థం కోసం ఏదైనా అమ్మేస్తాడు. అలాగే ఎన్నో గవర్నమెంట్ కి సంబంధించిన సహకార బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఎన్నో కూడానండి ప్రైవేట్ పరం చేసి పారేస్తారు. ఎవరికోసం అది వాళ్ళ పార్టీల వాళ్ళకి కానీ, వాళ్ళకి మరి ముఖ్యంగా వాళ్ళ కులంలో సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఉపయోగపడాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పద్ధతి ఇదేనండి. ఇప్పుడు మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ఇవ్వడం. పీపీపీ ఏంటండి? పిచ్చి పరాకాశ పద్ధతి. ఏంటది ఇవ్వడం? అసలు దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలండి? ఇప్పుడు 5,000 కోట్లు ఇవ్వలేరండి. ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్సీ సార్ చెప్పినట్టు 5,000 కోట్లు అంటే ఒక 2%. 4-5 సంవత్సరాలతో వరుసగా చేసుకోవచ్చు. అది చేయలేదు. ప్రజలకు ఉపయోగపడకూడదు ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి అనుయాయులకి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడాలి. అందుకే లాస్ట్ సెప్టెంబర్ లోనే వాళ్ళ ఒక జీవో ఇచ్చి మెడికల్ కాలేజీకి ఏ విధమైన గ్రాంట్లు ఇవ్వద్దు, దానికి ఏ డబ్బు శాంక్షన్ చేయొద్దని వాళ్ళు ముందే నిర్ణయించుకుని పక్కన పెట్టుకున్నారు. ఇది వాళ్ళకే ఉపయోగపడాలి కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి ఉద్దేశంతో చేసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం ఎంతండి? 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకున్న ఈయన ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం 5 సంవత్సరాలు చూస్తే మనం గట్టిగా చూసింది వెళ్ళిపోయింది. ప్రైవేట్ కు పూర్తిగా వెళ్ళిపోదు. 66 ఏళ్లకు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారంట మనకి. మళ్ళీ 66 ఏళ్లకి ఇప్పుడు దాకా తిరిగి ఉన్న వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఎందుకు చేస్తారండి? అంత దాకా అక్కర్లేదండి. ఈయన ఏదో చేసి ఈ 3.5 ఏళ్ల తర్వాత వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం మాదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అప్పుడు ఎలాగా ఇస్తారు? అప్పుడే కాదండి. అంటే ఎందుకు ఇది చేయాలి? వెనక్కి తీసేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు? ఇస్తారండి. ఇప్పుడు టెండర్లు ఎవరైనా పాల్గొని దక్కించుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటారా? మళ్ళీ మీ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ప్రజలే తిరగబడతారు. ఈ విషయంలో ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈశ్వర్ గారు మీ దాకా తెలిసిందో లేదో కానండి. ప్రజల్లోనే ఈ చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి. మేము డాక్టర్లు చేసుకోవాలని ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడ స్కూల్లోనే చదివించుకుని మేము కూడా పెట్టుకున్నాం. కనీసం ఈ చదువుల ద్వారా వచ్చేవారికి కొంతమంది అండి. టాలెంట్ ఎవరు సొంతం కాదు కదండి. టాలెంట్ ఎవరు సొంతం కాదు. పేద ప్రజల్లో కూడా ఎంతో చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళందరినీ కూడా డాక్టర్లు చేసుకునే అవకాశం ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టారండి. ఈ కాలేజీలు ఇన్ని సంవత్సరాల్లో ఈ 17 కాలేజీలు మొదలుపెట్టి 6 కాలేజీలు పూర్తి చేసిన ఆయన ఉద్దేశం ఏంటండి? కానీ 23 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా కట్టాలంటే 23 ఏళ్ల సమయం పడుతుంది. అంతవరకు వెయిట్ చేద్దామా ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికని అసెంబ్లీ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు పడుతుందండి? మీరు ఒక్కటండి, అమరావతి ప్రతి టర్మలో ఇప్పుడు 3 నెలలకు ఒకసారి మునిగిపోతూనే ఉందండి. మునిగిపోయినప్పుడల్లా 500 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని తోడుతూనే ఉన్నారండి. ప్రతి రోజు దానికి అదే పని. మీరు ఒక 4 టర్మలు అంటండి, 8,000 కోట్లు మిగులుతుంది అక్కడ. దాన్ని ఇక్కడ పెట్టండి. రాజధాని కోసం 1,00,000 కోట్లు అప్పులు చేస్తున్నారు కదా, దాన్ని పీపీపీ పద్ధతి లేదండి. ప్రజల సంక్షేమం కోసం కదా చేస్తున్నారు. మీరు ఇప్పుడు రాజధాని అంటున్నారు కదా, దాన్ని ఎవరిని చూద్దాం? ఎవరు? ఎందుకంటే అన్ని వాళ్ళకే లాభం రావాలి. అమరావతి పేరు చెప్పిన రియల్ ఎస్టేట్ చేసుకుని దాంట్లో రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలి, కట్టడాల ద్వారా సంపాదించాలి, అన్ని వాళ్ళకే రావాలి. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన వీటిని కూడా ప్రైవేట్ పరం చేయాలి, వీళ్ళందరూ తినాలని వీళ్ళన్నదే చూస్తున్నారు కానండి. వీళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బిల్డింగ్లు కట్టారు. ఒకటిసారి ఎంత గొప్ప బిల్డింగ్లు కట్టారు. ఆయనే ఉండడానికి వాళ్ళు కాపురం చేయడానికి పెట్టుకున్నారు అన్నట్టు మాట్లాడారు. ఈ రోజు ఆ బిల్డింగ్ లోనే కదండి మన యోగా సెంటర్ యోగాకి ఇవన్నీ చేశారన్నా ఎంతో గొప్పగా తీసుకొచ్చారు. పిఎం వాళ్ళని తీసుకొచ్చి వాటికి అలాంటి వాటికి టూరిజం దానికి ఉపయోగించకూడదా? ఆయన అది చేశారన్నా. విలేజ్ సెంటర్లు పెట్టారన్నా. ఎలాంటివండి? ఆర్బీకే సెంటర్లు పెట్టారన్నా. మరి ఏదైనా ఈ పరిపాలనలో ప్రజారంజకంగా ప్రజలకు ఏం కావాలో అన్ని చేసుకుని వచ్చింది కేవలం 3 సంవత్సరాల్లో. 3 సంవత్సరాల్లో ఈయన ఎన్ని చేసుకుని వచ్చినా ఇవన్నీ ఎవరి కోసం?
Right. ప్రజల కోసమే చేసుకొచ్చారండి. ఎస్ ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా ఇప్పుడు కూడా వీళ్ళు చేసే ఈ పనికి ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏమి కళ్ళు మూసుకుని ఉన్నారు వీళ్ళకి తెలియట్లేదండి. రైట్ అండి. రైట్. ఓ కాలర్ ఉన్నారు జైకర్ గారు. జైకర్ గారు, ఏంటి ఓటుకు నోటుకి లేకపోతే ఎమ్మెల్యేలను కొనడానికి పెట్టే ఖర్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పెట్టలేమా అనే క్వశ్చన్ ఈరోజు రేజ్ అవుతోంది. మేము మా ప్రయారిటీస్ అండి, మా ప్రయారిటీస్ అలాగ ఉంటాయి. మా ప్రయారిటీస్ ఎప్పుడు అవినీతి చేయటం, జనాలను కొనడం, లేకపోతే ఎమ్మెల్యేలను కొనడం, వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇవ్వటం, డబ్బులు అంటే ఈ వైస్రాయ్ హోటల్లో వాళ్ళ ఎమ్మెల్యేలకు డబ్బులు పంచినట్టు డబ్బులు పంచడం, ఇలాంటి అనైతిక అక్రమ కార్యక్రమాలు చేయడానికి నా చేతిలో నుంచి డబ్బులు వస్తాయి కానీ నాకు మంచి పనులు చేయడానికి నా చేతిలో డబ్బులు ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు చూడండి, విచిత్రం చూడండి, జెరూసలేం అత్తయ్య సుప్రీంకోర్టులో కేసు వేశాడు. దానికి ఆయన సిజేఐకి లెటర్ రాశాడు. అయ్యా బాబు, నన్ను అసలు మహానాడుకు తీసుకెళ్లిందే రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు అక్కడ ఆయన సీఎం అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. నన్ను తీసుకెళ్లింది, పరిచయం చేసిందే రేవంత్ రెడ్డి. నాకు డైరెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. నన్ను కొనమని డబ్బులు పంపించింది, నా చేత పంపించింది చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు నాయుడుని వదిలేసి నన్ను దోషం చేసేటటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారంటేనేమో మాట్లాడ్డారు. కానీ వివేకానంద రెడ్డి గారి కేసులో మాత్రం అంటే ఈయన అప్రూవర్ గా మారితేనేమో పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. అయితే యాదగిరి అప్రూవర్ గా మారితే మాత్రం అక్కడ దాంట్లో యాదగిరిగా అప్రూవల్ గా మారితే మాత్రం వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్ అట్లా ఉంటాయి. యాదగిరి అప్రూవర్ గా మారితే మాత్రం అది చాలా గొప్ప. యాదగిరి చెప్పే అన్ని వాస్తవాలు, ఈయన మత్తయ్య చెప్పే మొత్తం వాస్తవాలు కాదంటారు, యాదగిరి చెప్పే మొత్తం వాస్తవాలు అంటారు. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు అనేవాడికి ఎప్పుడైనా సరే ప్రైవేటైజేషన్ చేయడానికి మాత్రమే మనసు ఒప్పుతుంది, చేతులు వస్తాయి తప్ప ప్రభుత్వం అంటే గవర్నమెంట్ చేయడానికి కానీ ప్రభుత్వ పరం చేయడానికి కానీ ఆయన అంగీకరించడు. ఆయన సుమారు 54 సంస్థలను ముంచి ఈ రోజు ఆయన 1999 నుంచి 2004 మధ్య వరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం ఏం చేశాడండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ మొత్తాన్ని నాశనం చేసి డప్రాగా టూల్స్, హెచ్ఎంటి మొత్తాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేసి పర్మికాడా. అట్లాగే ఎన్ని షుగర్స్ అండి, పాలేరు షుగర్స్ కానీ, ఈ మధుకాన్ వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ పప్పు బెల్లాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్పాడు. కరెక్ట్ చెప్పారు మీరు. మన ప్రయారిటీస్ ఏంటన్నదే అనే దానిపైనే మనం ప్రవర్తించే విధానం ఉంటుంది, పాలనా విధానం ఉంటుంది. థ్యాంక్ యూ అండి జైకర్ గారు. థ్యాంక్ యూ అండి. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, ఒక విషయం కన్క్లూడ్ చేయండి. పీపీపీ మోడల్ చాలా రాష్ట్రాల్లో ఉంది, అదే మేలైన విధానం. ఇది చంద్రబాబు నాయుడు గారు వెర్షన్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేసి, అంటే రన్నింగ్లోకి తీసుకొచ్చి, ఫంక్షనింగ్లోకి తీసుకొచ్చి, ఇంకో 5ని సిద్ధం చేశారు. ఈ రెండింటిని ప్రజలు చూస్తున్నారు కదా, 1, 2 ఇది చూశారు, ఇది చూశారు. ఏది హర్షిస్తారనిపిస్తోంది మీకు? ఈ రెండిట్లో దేన్ని హర్షిస్తారు ప్రజలు? 2 అంశాలు. ఒకటి, మెడికల్ కాలేజీ మధ్యలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి లేదో సెలబ్రేషన్ చేసేట్టుగా మాట్లాడుతూ ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. మొట్టమొదటి అంశం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు కూడా చతికిలబడ్డాయి. అమెరికా పూర్తిగా ప్రైవేటీకరణ వైద్యంలో ఉన్న దేశం ఒకనొక సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోయింది ప్రైవేట్ వైద్యంతో. కాబట్టి బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రాథమిక విద్యను ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించాయి, సక్సెస్ అయినాయి. ఈ పీపీఏ మోడల్ కానీ ప్రైవేట్ రంగంలో మోడల్ ఎక్కడ ప్రపంచంలో సక్సెస్ఫుల్ రేయడం ఒక ఉదాహరణ చెప్పండి, చెప్పి మాట్లాడితే బాగుంటుంది. రెండో అంశం మీరు ప్రస్తావించిన దాంట్లో కేసుకు సంబంధించి ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక పిటిషన్ వేశారు. ఏంటి ఆ పిటిషను? పిటిషన్ వేసి ఇప్పుడు జరుగుతుంది కదా, నా కేసును కొట్టేయమని చెప్పి. క్వాష్ పిటిషన్ కి డిశ్చార్జ్ పిటిషన్ కి ఏం తేడా లేదు, ఇండైరెక్ట్ గా అంతే కదా. క్వాష్ పిటిషన్ ఏంటి? చట్టం మాకు నిబంధన ప్రకారం నా పైన కేసు పెట్టలేదు, కొట్టేయండి అని చంద్రబాబు గారు వాళ్ళ రైట్ నేను వ్యతిరేకించట్లేదు, ఆయన రైట్. అట్నే క్వాష్ పిటిషన్ ఏంటి? నా పైన పెట్టిన కేసులు విచారణ అర్హత లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణ అర్హత ఉందని నిరూపించుకోవాల్సింది జగన్ గారా సిబిఐయా? కాబట్టి జగన్ గారు నిరూపించుకోవాలి. ఆలస్యం అవుతుందంటే సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ ఉందో, ఇది డిశ్చార్జ్ పిటిషన్ ఉంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ క్లోజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులన్నీ విచారణ అర్హత ఉందంటే అని నిరూపించాల్సిన సిబిఐ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్త?
లేదా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన సంస్థ కాదు కదా. కాదు. కాబట్టి ఇప్పుడు నిరూపించుకోని ఆలస్యం అయితే మీరు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు జగన్ గారు సహకరించలేదు కాబట్టి అయిపోయిందని మాట్లాడట. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా సహకరిస్తున్నారా? స్కిల్ కేసుకి, మద్యం కేసుకి, ఇసుక కేసుకి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి, ఫైబర్ గ్రిడ్ కేసుకి? సాధారణ ఈశ్వర్ గారు సాధారణ భాషలో మాట్లాడాలంటే నేను ముద్దా అయితే నేను మీకు సహకరిస్తాను. నా పైన మీరు కేసు పెట్టి, నా పైన మీరు అక్రమంగా కేసు పెట్టి నేను మీకు సహకరించాలా? సహకరించకపోయింది సార్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే సిట్ కార్యాలయానికి తాళాలు వేయించేశారు. ఆయన పైన దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయం మూతపడిపోయింది. ఆ కీస్ ఎక్కడ పడేశారో కూడా ఇప్పటి వరకు దొరకట్లేదు. కరకట్ట అవతల నుంచి ఇసిరేశారని అంటున్నారు. ఒక వ్యవస్థ నా పైన కేసు అన్యాయంగా పెట్టినప్పుడు నేను దాన్ని తప్పుపడుతూ నేను పోరాడతాను, అది నా హక్కు. నన్ను మీరు నా పైన తప్పుడు కేసు పెట్టి నన్ను సహకరించమంటారేంటి? ఎస్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. నాగమణి గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.